అన్నావో పూలన్నా కన్నీరు పెట్టకన్నా సామాజిక తనిఖీ ఉంది దిగులు చెందకన్నా. సిఎస్ఏ ప్రక్రియలో భాగంగా సామాజిక తనిఖీ బృందం కూలీలు పనిచేసే ప్రదేశానికి వెళ్లి మొదటగా మస్టర్ హాజరు తీసుకుని జాబ్ కార్డు ప్రకారం కూలీలు వచ్చారా లేదా అని వెరిఫై చేస్తారు. మాస్టర్స్ ఏడుందమ్మా? మా దగ్గర ఉంది సార్. సరే ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు మాస్టర్లలో? 10 మంది ఉన్నాం సార్. 10 మంది. ఈరోజు ఎంతమంది వచ్చారు పనికి? 7 మంది వచ్చినాం. అలవేలు ఎక్కడ? మీరేనా? నిన్న వచ్చారా మీరు? మంగమ్మ. ఈ పనికి ఎవరు పిలిచారు, కొలతలు ఎవరిచ్చారు, కూలి ఎంత పడుతుంది అని వివరాలు తెలుసుకుంటారు. సామాజిక తనిఖీ బృందం కూలీలతో కలిసి జరిగిన ఈజీఎస్ పని ప్రదేశంలో కొలతలు తీసి వివరాలు రికార్డ్స్ ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేయడం, ఎంబుక్ క్రాస్ వెరిఫై చేయడం, ఎంషీట్ రాయడం, ఎఫ్ఏటీఏల వద్ద నుండి వివరణలు సేకరించి సంతకాలు తీసుకుంటారు. నా పేరు శోభ, కందుకూరు మండలం. మాస్టర్ల కూడా పేర్లు ఎంతమంది ఉర్రో అంతమంది అటెండెన్స్ వేసుకుంటున్నాము. పని స్టార్ట్ చేసి సంతకాలు పెడుతున్నాము. మంచిగా పని చేసుకుంటున్నాము. కొలుతలు పని చేసిన 1 వీక్ తర్వాత 15 డేస్ తర్వాత కొలుతలు సార్ వచ్చి కొలుసుకుంటుండు. మాకు డబ్బులు కూడా ఎంత పని చేస్తున్నామో రోజుకు 307 రూపాయలు డబ్బులు పడుతున్నాయి. మాకు సామాజికతనం వల్ల టీం వారు మాకు ప్రతిదీ ఏది ఉన్నగానన్నా సేవ్ చేయడం జరుగుతుంది. డబ్బులు వస్తున్నాయా వస్తలేవా అని అడుగుతారు. చెప్తాం కరెక్టే వస్తున్నాయి సార్, మాకు ఈ పని కావాలి. ఇంటింటికి గిన్నొచ్చి అడుగుతారు, మీరు ఏడ పని చేస్తారు, ఎవరి పొలంలో పని చేస్తారు అని అడుగుతారు. మేము చెప్తాం సార్. ఈఆర్పి ఉద్యోగాలు గిని ఇస్తామంటారు పేద పిల్లలకు సార్. చదువుకున్న వాళ్ళు ఉంటే జాబ్లు ఇస్తామంటారు. మేము కరువు పనికి వస్తుంటాము. వీళ్ళు 6 నెలలకు ఒకసారి సామాజిక తనిఖీలు చేస్తుంటారు. ఇంటింటికి సర్వే చేస్తుంటారు. డబ్బులు మీ అకౌంట్లలో పడతాయా లేవా అని అడుగుతారు. బీఆర్పీలుగా ఉద్యోగాలు ఇస్తున్నారు. పేద పిల్లలకి, మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా, చదువుకున్న పిల్లలకి ఈ సామాజిక తనిఖీ వల్ల చాలా కుటుంబాలు లాభపడుతున్నారు. పని చేసిన పైసలు రాలేదని ఓ పూలన్నా గుగులు పట్టి దిగులు పడకన్నా ఓ పూలన్నా. గ్రామ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీని కలిసి 7 రకాల రికార్డ్స్ పరిశీలించడం. సామాజిక తనిఖీ బృందం మొదటగా సెక్రటరీని కలిసి రిపోర్ట్ చేస్తారు. వీరి మధ్య డిమాండ్ ఎలా తీసుకుంటారు, పని ఎప్పుడు కల్పిస్తారు, రికార్డ్స్ ఎవరు రాస్తారు వంటి ప్రశ్నలు డిస్కస్ చేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ ఎఫ్ఏతో కూలీలను, లబ్ధిదారులను ఈజీఎస్ పనులు ఎంపిక ఎలా చేస్తారు, ఏమేం పనులు చేశారు, అట్టి పనుల వల్ల ఉపయోగం ఏమిటి వంటి మొదలైన వివరాలు అడిగి తెలుసుకుంటారు. సామాజిక తనిఖీ బృందం గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నారని సమయం, ప్రదేశం తెలియజేస్తూ టామ్ వేయించడం లేదా మైక్ ద్వారా గ్రామస్తులందరికీ తెలియపరచడం చేస్తారు. ఎస్ఏ టీం గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో నోటీస్ కూడా అంటిస్తారు. ఈ గ్రామ సభలో ఉపాధి హామీ చట్టంలోని కూలీల హక్కుల గురించి అవగాహన కల్పించడం, లబ్ధిదారుల వివరాలు, హక్కులు, పనుల గురించి, పనుల వివరాలు, టోల్ ఫ్రీ నంబర్ మొదలైన వాటిని మరియు సామాజిక తనిఖీ ప్రక్రియ మరియు సంస్థ గురించి వివరంగా చదివి చెప్పడం జరుగుతుంది. ఈ సభకు కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది మొదలైన వారు హాజరవుతారు. సభలో సామాజిక తనిఖీ రిపోర్ట్ అంశాల వారీగా చదవడం, ప్రతి అంశంపై గ్రామసభ సమక్షంలో కూలీలు మరియు గ్రామస్తులందరితో చర్చ, అభిప్రాయాలు, ప్రశ్నలకు జవాబుల నివృత్తి, ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. వేతనాలు అనేది మీకు చెల్లించడం జరుగుతుంది. పోస్టల్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. తర్వాత ఇందులో యంత్రాలు కానీ మిషన్లు కానీ వాడరాదు. ఈ ఉపాధి హామీ పథకంలో మిషన్లు కానీ కాంట్రాక్టర్ వ్యవస్థ లేదు. ఇంకా పనులు కావాలంటే మనం కూర్చున్నాం, గ్రామ పెద్దలు అందరూ కూర్చొని గ్రామ పంచాయతీ ఆమోదించిన పనులు మాత్రం చేయాలి. అమలు అధికారుల జిపిపిఎస్, ఎఫ్ఏ, సర్పంచ్, టిఏ వివరణ, అబ్జర్వర్ గారి పరిశీలన, నమోదు, వివరణ, ఎవిడెన్స్ చదవడం, గ్రామ సభలో వచ్చిన అంశాలను నమోదు చేయడం, చర్చ, ఆ పైన గ్రామ సభ తీర్మానంతో సభ ముగుస్తుంది. కష్టించి చెమట తీసి కాయ కష్టం చేసి, కష్టించి చెమట తీసి కాయ కష్టం చేసి
PH మీటింగ్ నిర్వహణకి సన్నాహం, మండల స్థాయి ప్రజావేదిక నిర్వహణ. ఈ పబ్లిక్ హియరింగ్ మీటింగ్ ప్రజావేదిక సమావేశం అనేది మండల స్థాయిలో జరుగుతుంది. ఎంపీడీఓ గారు ఈ మీటింగుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. ఈ సభకు హాజరైన వారిలో కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, జీపీ, ఈజీఎస్ సిబ్బంది, డిఆర్డీఓ, డివిఓ, ఏవీఓ గారిని, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు పాల్గొంటారు. ముందు రోజు సాయంత్రం గ్రామాల్లో ప్రజావేదిక సమయం, ప్రదేశం గురించిన వివరాలతో టామ్ వేయించడం, సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో నోటీసులు అంటించి అందరికీ తెలియపరచడం చేస్తారు. ఎస్సీఏ టీం ప్రజావేదిక సమావేశానికి ముందు రోజు సామాజిక తనిఖీ బృందాలన్నీ కూడా నివేదికలు, ఎవిడెన్స్ సీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మండల స్థాయి ప్రజావేదికకు ఎంపీడీఓ గారు, డిఆర్డీఓ, ప్రిసైడింగ్ అధికారి, డివిఓ, ఏవీఓ గారిని, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులను, ఇతర అధికారులను వేదికపైకి ఆహ్వానిస్తారు. డిఆర్పీ పరిచయం, అవగాహన. అందరికీ నమస్కారం. మనము ఈరోజు 16వ విడత సామాజిక తనిఖీ వికారాబాద్ మండలము, వికారాబాద్ జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. సామాజిక తనిఖీ అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం షెడ్యూల్ ముందే ప్రకటించి సామాజిక తనిఖీ నిర్వహణకు అడ్వాన్స్గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అనగా 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించినటువంటి పనులను ఫిజికల్గా విజిట్ చేసి మన జాబ్ కార్డ్ హోల్డర్స్, హక్కుదారులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వారు నిజంగా పనిచేస్తారా లేదనే విషయం తెలుసుకోవడం, కొలతలు తీసుకొని ఆ కొలతలకు మెజర్మెంట్ బుక్లో ఉన్న కొలతలకు సరిచూసుకొని తేడా ఉంటే గుర్తిస్తారు. జాబ్ కార్డ్ హోల్డర్కు ఉన్న హక్కులను జాబ్ కార్డ్ హోల్డర్స్కి తెలియజేస్తారు. పనుల ఎంపిక గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం జరిగిందా లేదా అనేది చూస్తారు. ఉపాధి హామీ చట్టంలోని కూలీల హక్కుల గురించి అవగాహన కల్పించడం, లబ్ధిదారుల వివరాలు, జీపీల వారీగా పనుల వివరాలు మరియు సామాజిక తనిఖీ ప్రక్రియ సంస్థ గురించి వివరంగా తెలపడం. సామాజిక తనిఖీ బృందం సామాజిక తనిఖీ నిర్వహించిన విధానం మరియు మొత్తం పనులు వివరాలు చదివి చెప్పడం. గత సామాజిక నివేదికలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పరిష్కరించబడిన అంశాలు ఎన్ని, ఇంకా పరిష్కారం కాని అంశాలు ఎన్ని, వాటికి కారణాలేమిటి అనే వివరాలు డివిఓ, ఏవీఓ గారు చదివి వినిపించడం, ఎవిడెన్స్ చదవడం, కూలీల అభిప్రాయాలు. అమలు అధికారులు అంటే పంచాయతీ సెక్రటరీ, ఎఫ్ఏ, సర్పంచ్, టీఏ, ఈసీ, సిఓల వివరణ. గ్రామ సభకు వచ్చిన ఏవైనా నమోదు చేసిన అంశాలుంటే చదవడం మొదలైన అంశాలు ఉంటాయి. సామాజిక తనిఖీ ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తూ, పారదర్శకతను బలోపేతం చేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాల అమలు విధానంలో మార్పులకు సోపానం. న్యాయం, సమానత్వం, నాణ్యత కోసం సాగుతోన్న ప్రజాస్వామ్య యాత్ర. ఇది ఒక ఉద్యమం. ప్రతి పౌరుడు పాలనలో భాగస్వామి కావాలన్న సంకల్పం. సామాజిక తనిఖీ సమగ్రాభివృద్ధికి, ప్రజల శక్తి, జవాబుదారితనానికి ప్రజల గళం. ప్రజలే పాలకులు అనే భావనకు బలమిచ్చే సామాజిక సాధనం సామాజిక తనిఖీ. సర్వే జనాః సుఖినో భవంతు.